ప్రస్తుతం జోగిని అనురాధ గారు మనతో పాటు ఉన్నారు. బోనాలు ఎలా జరుగుతున్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా SV6 న్యూస్కి ప్రేక్షకులకందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అంగరంగ వైభోగంగా అమ్మవారికి గత 20 సంవత్సరాల నుంచి మేము ఆనందంతో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ బోనాలు చేస్తూ వడిబియ్యాలు పోస్తూ అమ్మవారికి పట్టంచు చీరలు అద్దాల రేఖలతోటి అమ్మవారిని ఘనంగా మేము కొలుస్తుంటాము. అమ్మవారు అలాగనే మాకు కూడా అమ్మవారు చల్లని దీవెనలు మాకు కూడా ఇస్తూ అందరికీ ప్రజలందరికీ చల్లంగా చూస్తుంటుంది. ఈ విధంగా మేము బోనాలు చేసుకొని నిష్ట నియమంతో అమ్మవారి కొండెక్కి బోనాలు అర్పిస్తాం. ఆషాఢ మాసం అనగానే ఫస్ట్ గోల్కొండ బోనాలు ఎందుకు పెడతాము? గోలుకొండ అమ్మవారు జగజ్జనని జగదాంబిక అమ్మవారు మీదున్నది. అమ్మవారు త్రికంఠమాయి త్రిశక్తి రూపిణి కాబట్టి ముగ్గురమ్మల మూలకట శక్తి. రేణుకా ఎల్లమ్మ అంటేనే 3 శక్తులు కలిస్తేనే అమ్మవారు. కాబట్టి అమ్మవారికి మొదటి బోనం అప్పట్లో నవాబులు రాజులు ఈ అందరూ కూడా అమ్మవారిని కొలుసుకుంటూ తరిస్తూ అమ్మవారికి మొక్కులు అప్పచెప్తూ వాళ్ళకు కూడా అన్ని బాగోగులు అన్నీ కోరికలన్నీ నెరవేరుతుంటే ఇంకా ఉత్సాహంగా వైభోగంగా దినాభివృద్ధి చెందుకుంటూ మేము కూడా దినానికి ఒక్కొక్కటి పెంచుకుంటూ ఒక్కొక్క అంతరంని బోనాలైనా సరే వివిధ మొక్కులైనా సరే బంగారు కానుకలైనా సరే మేము సమర్పించుకుంటూ కొండెక్కి మేము మొక్కులు అప్పచెప్పుకుంటాం. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న బోనాలు ఉత్సవాలు ఎలా ఉన్నాయో? చాలా ఘనంగా ఉంది. ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా చాలా ఆనందంగా మాకు సౌకర్యాలు అన్నీ చేస్తున్నారు. పోలీస్ మిత్రులు కూడా పోలీసు కూడా మాకు అందరు సహకరిస్తున్నారు. చాలా సంతోషం ఉంది. ఓకే, ఇక్కడ గోల్కొండ దగ్గరనే ఉంటామండి, లోకల్లోనే ఉంటాం మేము. ప్రతి సంవత్సరం వస్తారు? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఫస్ట్ బియ్యం పోసిన తర్వాత ఏదైనా మాకు అమ్మవారికి. అవును. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పండుగ? చాలా అద్భుతం అండి. ఎవ్రీ ఇయర్ అద్భుతం మాకు అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడం. ఎన్ని ఇయర్స్గా బోనం పెడుతున్నారు అమ్మవారికి? నాకు పెళ్ళై 10 ఏళ్ళు. నాకు ముందు నుంచి మా అత్తగారు వాళ్ళు చేస్తూనే ఉంటారు బోనాలు. అందుకే అక్కడ దూరంలో పోయేడుతుండే ఇలాగ తిరిగిపోతాం ఆ మెట్టకాలకి పోలీసు లింకు పంపలే. మాజీ ఎంపీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. గోల్కొండ బోనాలు ఎలా జరుగుతున్నాయి, పండుగ ఏర్పాట్లలో ఉన్నాయి, ఆయనని అడిగి తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మార్నింగ్ లంగరోజు కుమ్మరి వాళ్ళు ఆనవాయితీగా 400 ఏళ్ల నుంచి తొలి బోనం ఎర్లీ మార్నింగ్ అమ్మవారికి బోనం పెట్టేస్తారు. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరులందరూ కూడా ఈమెని మా ఇంటి ఆడపడుచు అని చెప్పి సతీదేవి రూపం అని చెప్పి మేము దక్ష ప్రజాపతి వారసులుగా తల్లిదండ్రులుగా అమ్మవారికి ఆడపిల్లకి బోనము తొలుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ దేవతల గుళ్ళల్లో ఈరోజు కుమ్మరులు తొలి బోనం ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత అమ్మవారి రౌద్ర రూపం వెళ్ళిపోయి అమ్మగారు వచ్చిరని సంతోషంతో వచ్చిన ప్రజలకు కూడా ఆమె దర్శనం ఇస్తూ ఉంటారు. సో అందరినీ కూడా ప్రజల్ని కుమ్మర్ల బోనం ఎక్కిన తర్వాత ఆమె యొక్క చల్లటి రూపం ప్రజలకు దీవెనలుగా మారి ఈ రాష్ట్రమంతా దేశమంతా ప్రపంచమంతా బాగుండాలని ప్రకృతికి ఆనవాలమైనట్టు అమ్మవారు కాబట్టి అంతా బాగుండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఇక్కడ పెద్ద ఎత్తున ఈ జులూసు ఈ ఏర్పాట్లు మార్నింగ్ నుండే 5 o'clock నుండే రావడం, అందరూ మినిస్టర్ కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు వస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం మన బాలకృష్ణ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పావని, హైదరాబాద్ అధ్యక్షుడు రాము ప్రజాపతి, వీళ్ళందరూ ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం, ఇక్కడ స్థానికంగా శంకర్ తదితర కుమ్మరి సంఘం నాయకులు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు, లక్ష్మీనారాయణ కుమ్మరి సంఘం హైదరాబాదు వీళ్ళు. సో అందరూ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న కుమ్మరులు అందరూ కూడా ఈరోజు చాలా పండుగ
తమ ఇలవెల్పుకు ఇవాళ బోనాలు సమర్పించుకొని మొక్కు తీర్చుకోవడానికి ఘనమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు జులూసు మొదలవుతుంది. ఈ జులూసు అమ్మవారి దాకా పోతుంది. 501 బోనాలని అక్కడ సమర్పించిన తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మాంకాలమ్మ జాతరకు మారడుబెల్లి కుమ్మరోళ్ళ ఇంట్లోకి వెళ్ళి నగలు వెళ్ళడం కానీ బోనం వెళ్ళడం కానీ తొలుత అక్కడికి వెళ్ళిన తర్వాత సికింద్రాబాద్ బోనాల జాతర అయితే ఎవ్రీవర్ ఇక అక్కడ ప్రతి వారంకి ఒక దగ్గర కుమ్మర్లు తొలి బోనం సమర్పించిన తర్వాత బోనాలు స్టార్ట్ అవుతాయి. టీఆర్కేఎస్ తరపున ఎన్ని జిల్లాల నుంచి వచ్చారండి కుమ్మరి సంఘాల నుంచి? ఇక్కడ ఈరోజు ఎక్కడిదక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లాకి చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ కుమ్మర్లు తర్వాత సరౌండింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడ వస్తారు. రాష్ట్రంలో ఈరోజు అంతటా పండుగే కదా, అంతటా కూడా చేస్తూ ఉంటారు.